వదిలిపెడతాడా మన యేసయ్య? ఏమంటున్నాడో తెలుసా? పరాక్రమము కలిగిన బలశూరుడా అంటాడు. అంటే మనుషులే కలుపుకోకుండా, మనుషుల స్వభావాలే కలుపుకోకుండా, ఒక్కరు మాట్లాడకుండా అందరూ విడిచిపెట్టిన మనిషి పరాక్రమం అవుతాడా? శూరుడు అవుతాడా? బలాఢ్యుడు అవుతాడా? పనికొచ్చిన వాడు అవుతా? పనికి మాలిన వాడని ఎంచుకున్నారు అందరూ. కానీ దేవుడు అంటాడు, నువ్వు పనికొచ్చే పాత్రవయ్యా నువ్వు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు పనికొచ్చే పాత్రవు నువ్వు. అయ్యా, మనుషులకి పనికిరాని పాత్రనుగా, మనుషులు ఎవరు నన్ను చూడలేదుగా, మనుషులు ఎవరు నన్ను గమనించట్లేదుగా, మనుషులందరూ చిన్న చూపు చూస్తున్నారుగా, లెక్క లేకుండా పోయానుగా. ఓకే, వారు మనుషులయ్యా, మనుషులు. కానీ నేను దేవుణ్ణి. నువ్వు పనికొచ్చే పాత్రవని నీకు పేరు పెట్టి టైటిల్ ఇస్తున్నాను. నువ్వు ఎవరో తెలుసా? పరాక్రమము కలిగిన వాడవు. నీ ద్వారా ఓ గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాను. నీ ద్వారా ఈ రాజ్యమును ఎలా నిలపబోతున్నానో చూస్తువు గాని, నీ ద్వారా నీ కుటుంబాన్ని ఎలా బలపరచబోతున్నా చూద్దువు గాని, నీ పిల్లలను కాళ్ళపై ఎలా నిలబెట్టబోతున్నానో చూద్దువు గాని, నువ్వు చూడాలి. నా దేవుని యొక్క అభిష్టిదండి, నా దేవుని యొక్క ఆలోచన ఇదండి. బిడ్డ, తల్లి, తండ్రి, అయ్యా, నా దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నా కొడుకు పనికిరాని వాడైపోయాడు, తెలివి లేదు వీడికి, మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, జ్ఞానము లేనివాడు అని ఎంచుతూ మాట్లాడుతున్నావే. అలా మాట్లాడక. ఇప్పుడు తల్లి, ఎప్పుడు నీ పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడుకో. జ్ఞానం లేనివాడు, వెర్రివాడు, లోకములు కలిసిపోయా మాట్లాడుకో. తెలివి తక్కువవాడు, అజ్ఞానిని మాట్లాడుకో. నా దేవుడు ఇష్టపడడు. ఆ మాట్లాడే అధికారం నీకు లేదు. ఎందుకంటే నేను కడుపార కనుక్కున్నాను, 9 నెలలు మోసాను తల్లిని, నాకు ఆ మాత్రం కూడా చొరవలేదా అంటావు. లేదు. ఎందుకని వాక్యం చెప్తుంది, గర్భఫలము నేను ఇచ్చు బహుమానము, కుమారులు నా స్వాస్థ్యం అంటాడు. కుమారులు నా స్వాస్థ్యం. ఎవరు స్వాస్థ్యాన్ని అంటున్నావు నువ్వు? అజ్ఞాని అని, జ్ఞానము లేని వాడు, తెలివి తక్కువవాడని ఎవరు స్వాస్థ్యాన్ని అంటున్నావు? దేవుని స్వాస్థ్యాన్ని. దేవునికి తెలుసు ఎలా తనను బలపరచాలో, ఎలా జ్ఞానవంతుడిగా మార్చాలో, ఏ రోజున తన కాళ్ళపై నిలబెట్టి లోకం మెచ్చుకునేట్టుగా బ్రతికించాలో. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అవునా కదా? చెప్పాలంటే నువ్వు నేను అంటానికి వీల్లేదు.